హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ రౌడీలతో ఫైట్ చేయడంతో రౌడీలు పారిపోతారు. రౌడీల వల్ల విరాట్ నుదుటన దెబ్బ తగలడంతో విరాట్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ కింద పడిపోతాడు. అక్కడున్న వాళ్ళు విరాట్ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇక శ్యామల చంద్రకళతో పూజకు అంతా సిద్ధంగా ఉంది, ఎక్కడ మీ ఆయన అని అడుగుతుంది. పంతులు గారు పూజ ప్రారంభిద్దాం, దంపతులను పిలవండి అంటాడు. జగదీశ్వరి మా అబ్బాయి ఇంకా రాలేదు, కాస్త ఆగండి అని చెప్పి చంద్రకళతో విరాట్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకోమంటుంది. ఇక విరాట్ దగ్గరకు పంతులు గారు వస్తారు. నీళ్లు చల్లడంతో విరాట్ స్పృహలోకి వస్తాడు. అక్కడున్న వాళ్ళు విరాట్తో వీళ్ళు ఏదో దోపిడీ దొంగల్లా ఉన్నారు, ఇది రిమోట్ ఏరియా కదా, అందుకే మీలాంటి డబ్బున్న వాళ్ళను టార్గెట్ చేస్తారు, మిమ్మల్ని సిటీ నుంచి ఫాలో అయినట్లున్నారు అంటారు. విరాట్ వాళ్ళని చూస్తే దొంగల్లా లేరండి అంటాడు. అప్పుడే చంద్రకళ విరాట్కి ఫోన్ చేసి పూజకంతా సిద్ధమైంది, నీకోసమే వెయిట్ చేస్తున్నాం బావా అంటుంది. విరాట్ ఇక్కడ కాస్త లేట్ అయ్యేలా ఉంది చంద్ర, నేను పూజకు అందుకోలేను, శాలిని క్రాంతిలతో పూజ చేయించమను, నేను ఎలాగూ అభిషేకం చేస్తున్నాను కదా అంటాడు. చంద్రకళ బాగా లేట్ అవుతుందా అని అడుగుతుంది. విరాట్ అవును చంద్ర, ఇక్కడ చాలామంది ఉన్నారు అంటాడు. చంద్రకళ అలాగే బావా త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేస్తుంది. పంతులు గారు విరాట్ దగ్గరకు వచ్చి తలకు గాయమైంది కదా, అభిషేకం చేయగలవా అని అడుగుతారు. విరాట్ పర్లేదు పంతులు గారు, మొక్కు తీర్చుకునే వెళ్తాను, ఇది నా కుటుంబం కోసం మొక్కుకున్న మొక్కు, మధ్యలో వదిలేయలేను అంటాడు. ఇక జలరాజ్ పూజ అయిపోగానే మా అత్తయ్య గారు ఆ మూటని లాంఛనంగా ఇస్తుంది, నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటూ సంతోషంలో తేలిపోతూ పూలు తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. శృతికి డాష్ ఇవ్వడంతో శృతి తప్పుకో అంటూ కోపడుతుంది. జలరాజ్ ఎందుకు బేబీ అంత కోపం, మీ అమ్మని చూడు, తను మెల్లిగా నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు కూడా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటాడు. శృతి మా అమ్మ గురించి నీకు తెలియదు, అది తాసిల్ తాడులా కనిపించే త్రాచుపాము, కాశీ తాడుగా కనిపించే కట్లపాము, కాటేసిందనుకో మందుండదు, మటాష్ అయిపోతావు అంటుంది. జలరాజ్ సినిమా డైలాగులు చెప్పకు బేబీ, పుట్టింటి నుంచి లాంఛనం తెచ్చింది అంటే మన రిలేషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా, ఆల్ ఆఫ్ సడన్గా నాకు అత్తయ్య గారి మీద రెండింతలు రెస్పెక్ట్ పెరిగిపోయింది, ఆవిడ నాకు ఒక ధనలక్ష్మిలా కనిపిస్తున్నారు, ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లాన్లో నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ కలిగింది, ఎంతైనా మీ ఫ్యామిలీది చాలా పెద్ద మనసు శృతి, అలాంటి ఇంటికి అల్లుడైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అంటాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. జలరాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పారావు ఏరా జలరాజ్, అప్పు మాట ఏంటి అని అడుగుతాడు. జలరాజ్ ఎక్స్క్యూజ్ మీ హూ ఈస్ దిస్ అంటూ నంబర్ చూసి అప్పుల అప్పారావా అని అడుగుతాడు. అప్పారావు నేను అప్పిచ్చిన అప్పారావుని, నువ్వు అప్పుల జలరాజ్వి అంటూ వారమైంది కనపడి డబ్బులెప్పుడిస్తున్నావురా అంటాడు. జలరాజ్ మర్యాదగా మాట్లాడు అప్పారావు, నీకు డబ్బులివ్వాలని నోరు పారేసుకోకు, ఇప్పుడు నా రేంజ్ వేరు అంటాడు. అప్పారావు అయితే వడ్డీ పంపించు అంటాడు. జలరాజ్ వడ్డీ ఏం కర్మ, అసలుకి చక్రవడ్డీ కూడా కల్పిస్తా, పెట్టే ఫోన్ అంటూ నీలాంటి చీప్ ఫెలోస్తో మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శృతి ఇంత ధైర్యం వీడికేంటి, ఏదో స్కెచ్ వేసుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రకళ విరాట్ క్రాంతి శాలినితో పూజ జరిపించమన్న విషయం చెప్పడంతో రఘురామ్ క్రాంతిని పూజలో కూర్చోమంటాడు. క్రాంతి నేను చెయ్యను అంటాడు. జగదీశ్వరి అదేంటిరా అలా అంటావు, పూజ చేయను అనకూడదు అంటుంది. క్రాంతి శాలినితో కలిసి పూజ చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. శాలిని ఇకపై అన్ని పూజలు మనమే చేయాలి క్రాంతి, మీ అన్నయ్యకు ఈ లోకంలో నూకలు చెల్లిపోయాయి అని అనుకుంటూ ఉంటుంది. అందరూ నచ్చ చెప్పడంతో క్రాంతి పూజలో కూర్చుంటాడు. చంద్రకళ శాలిని దగ్గరికి వెళ్ళి నీ కాపురం చక్కబడాలని మనస్ఫూర్తిగా కోరుకుని పూజ చేయి శాలిని అంటుంది. శాలిని అలాగే అని చెప్పి క్రాంతి పక్కన పూజలో కూర్చుంటుంది. ఇక విరాట్ శివలింగంకి అభిషేకం చేస్తూ ఉంటాడు. శాలిని క్రాంతి పూజ పూర్తయ్యాక అందరి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక జలరాజ్ ఇంటి దగ్గర సరోజ పూజ చేస్తూ ఉంటుంది. కామాక్షి శృతితో అందరూ తన్నే చూస్తూ ఉండడం చూసి శృతితో వీళ్ళేంటి అలా చూస్తున్నారు, ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోవాలి అంటుంది. శృతి నువ్వు ఈ నలుగురికే ఇలా అంటున్నావు, నన్నైతే ఈ కాలనీ మొత్తం ఇలాగే చూస్తారు, నాకెంత దిష్టి తగలాలి అంటుంది. కామాక్షి
నీకు దిష్టి తగలదులే, దిష్టి బొమ్మలా వీళ్ళిద్దరూ నీ పక్కనే ఉంటారు కదా అంటుంది. సరోజ కామాక్షితో శివపార్వతులిద్దరికీ మీ చేతుల మీదుగా మంగళహారతి ఇవ్వండి అంటుంది. కామాక్షి మొహమాట పడుతూ ఉంటే సరోజ ఆలోచించకండి వదిన గారు, మీరే కదా మా చీఫ్ గెస్ట్ అంటుంది. కామాక్షి అది చీప్ కాదు చీఫ్ అంటూ చీఫ్ గెస్ట్ అని చెప్పి దేవుడికి హారతి ఇచ్చి అందరినీ హారతి తీసుకోమంటుంది. జలరాజ్ వచ్చిన ముత్తైదులకి మీ చేతుల మీదుగా తాంబూలం ఇవ్వండి అని కామాక్షితో అంటాడు. కామాక్షి అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది. అందరూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వెళ్ళిపోతారేంటి, మా వియ్యంకురాలు ఏం తెచ్చిందో చూడరా అంటూ కామాక్షితో వదినా మీరు కూర్చోండి, తాంబూలం తీసుకోండి అంటుంది. జలరాజ్ కుర్చీ తెచ్చి కామాక్షిని కూర్చోమంటాడు. కొత్త కుర్చీ మీకోసమే తెప్పించాను, మీరు నిర్భయంగా కూర్చోవచ్చు అంటాడు. కామాక్షి శృతిని అడిగి ఆ కుర్చీలో కూర్చుంటుంది. శృతి కామాక్షికి బొట్టు పెట్టి చీర గిఫ్ట్గా ఇస్తుంది. జలరాజ్ శృతి కామాక్షి పాదాలకు నమస్కారం చేస్తారు. కామాక్షి బుద్ధిగా ఉండండి అంటూ లెగండిక అంటూ జలరాజ్ తల మీద కొడుతుంది. పక్కింటి ఆవిడ ఇంతకీ మీ పుట్టింటి నుంచి ఏం తెచ్చారో అది కూడా చూసే వెళ్తామంటుంది. కామాక్షి తను తెచ్చిన బ్యాగ్ తెమ్మని శృతికి చెప్తుంది. శృతి తళతళ మెరిసిపోతుంది కదా అమ్ముటే కదా అని అడుగుతుంది. కామాక్షి అదే అంటుంది. శృతి లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ తెస్తుంది. కామాక్షి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది దొరకదు, మీరు నక్క తోక తొక్కారు అంటూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ అంటూ తన 2 చేతులతో ఆ బ్యాగ్ని ప్రెస్ చేయడంతో విభూతి స్ప్రెడ్ అవుతుంది. అందరూ బూడిద అంటారు. కామాక్షి కళ్ళు పోతాయి అంటూ సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అలంకరించిన భస్మం ఇది. మాకు తెలిసిన వాళ్ళు మొన్న కుంభమేళాకు వెళ్ళినప్పుడు బ్యాగుల్లో భస్మాన్ని నింపుకొచ్చారు. ఓం నమశివాయ అంటూ సరోజ జలరాజ్ నుదుటిన విభూతి రాసి మహాప్రసాదం అంటూ సరోజ జలరాశులను నోరు తెరవమని చెప్పి విభూతి నోట్లో వేసి ఖాళీ బ్యాగ్ని శృతికిచ్చి జాగ్రత్త చెప్పి తనకు గిఫ్ట్గా ఇచ్చిన చీర తీసుకుని కామాక్షి వెళ్ళిపోతుంది. సరోజ జలరాజ్ షాక్ అవుతారు. ఇక చంద్రకళ బావేంటి ఇంకా రాలేదు, వెళ్ళిన చోట ఇంత లేట్ అవుతుందా అని అనుకుంటూ ఉంటుంది. శాలిని చంద్రకళ దగ్గరకొచ్చి చంద్రకళకు థ్యాంక్స్ చెప్తుంది. నీ వల్లే క్రాంతితో కలిసి పూజ చేశాను అంటుంది. చంద్రకళ మీ బావగారి వల్ల కూడా అంటుంది. ఆయన ఫోన్లో మీతో పూజ చేయించమని చెప్పారు అంటుంది. శాలిని బావగారు కూడా ఇప్పుడు మా మంచే కోరుకుంటారు అంటుంది. చంద్రకళ ఆయనే కాదు మన ఫ్యామిలీ అంతా నువ్వు క్రాంతి అన్యోన్యంగా ఉండాలనే కోరుకుంటారు అంటుంది. శాలిని మీరందరూ నన్ను క్షమించారు చంద్ర, కానీ క్రాంతి నన్ను అర్థం చేసుకోలేదు, అదే నా బాధ అంటుంది. చంద్రకళ దానికి కాస్త టైం పడుతుంది శాలిని, కానీ నువ్వు హోప్ కోల్పోవద్దు, క్రాంతి ఎంత సెన్సిటివో నీకు తెలుసు కదా, తను నార్మల్ అవ్వడం అంత ఈజీ కాదు అంటుంది. శాలిని నా తప్పు వల్లే నేను క్రాంతికి దూరమయ్యాను చంద్ర, నా ప్రవర్తన తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. మీరందరూ నన్ను మన్నించారు, ముఖ్యంగా నువ్వు చంద్ర, నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అంటుంది. చంద్రకళ మనమిద్దరం ఇంటి కోడళ్ళం, మనలో మనకు ఎన్నున్నా ఇంటి గౌరవం మనకు ముఖ్యం, మనం ఏం చేసినా వాటికి భంగం కలగకుండా చూసుకోవాలి అంటుంది. శాలిని ప్రామిస్ చేస్తున్నాను చంద్ర, ఇక లైఫ్లో నా వల్ల ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను, అందరి మనసు గెలుచుకుంటాను, నీలాగే అందరూ నన్ను నమ్మేలా ఉంటాను, నీ సపోర్ట్ నాకుంటే చాలు అంటుంది. చంద్రకళ నువ్వు మంచిగా ఉన్నంతకాలం నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది శాలిని అంటుంది. శాలిని థ్యాంక్ యూ చంద్ర అంటూ చంద్రకళను హక్ చేసుకుని నీ సపోర్టు నాకుండటమేమో కానీ నీకు నీ భర్త ఉండడు చంద్ర, ఈరోజు నీ భర్త శవమై తిరిగొస్తాడు చూస్తుండు అని అనుకుంటుంది. ఇక జగదీశ్వరి పంతులు గారికి తాంబూలం ఇస్తూ ఉంటుంది. పంతులు గారు రఘురాంతో మీ ఇంట్లో చికాకులు తొలగిపోయి వారసుడు రావాలంటే ఒకసారి మీ కుటుంబంతో గుడికొచ్చి శివుడికి యాగం జరిపించండి, అప్పుడు ఏ దుష్ట శక్తి మీ దరిచేరదు, అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి అంటారు. రఘురామ్ అలాగే అండి, వీలు చూసుకుని తప్పకుండా చేయించుకుంటాము అంటాడు. పంతులు గారు వెళ్ళిపోతారు. జగదీశ్వరి చంద్రకళతో విరాట్ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. చంద్రకళ నేను అదే చూస్తున్నాను అత్తయ్య అంటుంది. రఘురామ్ ఒకసారి ఫోన్ చేయమ్మా అంటాడు. చంద్రకళ అలాగే మామయ్య గారు అంటూ విరాట్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే విరాట్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. కామాక్షి విరాట్ని చూసి అక్కర్లేదు విరాటే వచ్చేస్తున్నాడు అంటుంది. శాలిని విరాట్ని చూసి షాక్ అవుతుంది. చంద్రకళ కూడా విరాట్ నుదుటిన గాయం చూసి షాక్ అవుతుంది. ఇక సునంద పార్కులో ఆడుకుంటూ ఉన్న తేజు దగ్గరకు వెళ్ళి
ఏంటి ఒకదానివే ఆడుకుంటున్నావు, మీ అమ్మ రాలేదా అని అడుగుతుంది. తేజు రాలేదు అంటుంది. సునంద మీ అమ్మ పేరు అని అడుగుతుంది. తేజు చంద్రకళ అంటుంది. సునంద ఇదిగో అంటూ తన ఫోన్లో విరాట్ చంద్రకళ ఫోటో చూపెడుతుంది. తేజు మా అమ్మ కూడా తనే అంటుంది. సునంద విరాట్ని చూపెట్టి ఇది మీ నాన్న అని అడుగుతుంది. తేజు కాదు అంటుంది. సునంద వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అంటుంది. తేజు అర్జున్తో కలిసి కారులో విరాట్ ఇంటికి వస్తుంది. చంద్రకళ దగ్గరకు వెళ్ళి నువ్వు నాకు అమ్మవు కాదని నాకు తెలిసిపోయింది అంటుంది. చంద్రకళ షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.